పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల దేవా, నా యేసయ్యా, ఎన్నిక లేని ప్రభా, అయ్యా ఇదిగోనైనా మీ బిడ్డలము తండ్రి. అయ్యా ఇదిగోనైనా మీ సన్నిధికి మీ కృపాసనం ఎదుకు వచ్చి ఉన్నాము తండ్రి. అయ్యా మా అందరితో మీరు మాట్లాడమని ప్రభా, మమ్మల్ని అందరినీ ప్రభా మీ ఆత్మ వశ్యములో ఉంచుకోమని, ఆత్మపూర్ణులుగా చేయమని ప్రభా, పరలోకము నుండి ప్రభా యేసయ్య ఇదిగోనైనా మీరు మాకు అనుగ్రహిస్తున్న జీవపు మాటలు ప్రభా మా అందరికీ దయచేసి మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని. అయా ఇదిగో నేను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనములు ఉంచుకొని ప్రభా, ఇదిగో నేను మీ ఉపదేశములను ప్రభా ఆలకించే బిడ్డలుగా, అటువంటి ప్రభా యేసయ్య ఇదిగో నేను వినే చెవులను, గ్రహించే హృదయమును ప్రభా ఆచరించే మంచి బుద్ధిని మా అందరికి అనుగ్రహించమని. అయా ఇదిగో నేను మీ ఆత్మ ఆధ్వర్యంలో ప్రభా మీరు నడిపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పూర్వకాలంలో భక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు అంటే హిమాలయాలకి వెళ్ళి హిమాలయాల్లో కొన్ని సంవత్సరాలు వాళ్ళు దేవునికి పూజలు చేస్తూ, దేవునికి అంటే వాళ్ళు యజ్ఞ యాగాలు చేస్తూ వాళ్ళు దీక్షగా ఉంటారు. కొన్ని సంవత్సరములు వాళ్ళు దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారు. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు వాళ్ళు కనిపెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఆ యొక్క హిమాలయాల్లోనూ కొన్ని కొండ పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు అంటే అక్కడ వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు వాళ్ళు సాధువులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే వాళ్ళు యజ్ఞయాగాదులుగా అక్కడ ఆ ధ్యానంలో ఉండిపోతారు కొన్ని సంవత్సరములుగా దేవుని ప్రత్యక్షత కొరకు. దేవుడు ప్రత్యక్షత అయినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆ ఒక వరము నీకేం కావాలి కోరుకో అంటాడు. కోరుకో అంటే వాళ్ళకి నచ్చిన ఒక వరము కోరుకుంటారు. అది లోకానుసారంగా జరిగే ఒక క్రమము. అయితే ఇక్కడ మనం ధ్యానించుకునే మాట, ఇక్కడ దావీదు భక్తుడు దేవునిని ఒక వరము అడుగుతున్నాడు. ఆ వరము అనేది దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో వరాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆ వరము ఎట్లా మనం పొందుకోవాలి, ఏ వరము మనం పొందుకోగలము అనేది మనం చూసుకుంటే ఇక్కడ మనకి యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. ఇక్కడ కీర్తనకారుడు దేవునిని ఒక వరం అడుగుతున్నారు. అంటే ఒక వరము ఇక్కడ మన వరము అనే దానికి ఒకసారి చూసుకుంటే మన 3 రకాలుగా వరాలు ఉంటాయి. మొదటిగా దేవుని వరము, రెండవదిగా కృపావరాలు, మూడవదిగా మనము పరిశుద్ధాత్మ వరము. ఇక్కడ 3 రకాల వరాలు ఉంటాయి. అయితే మనము మన యొక్క విశ్వాస్యత పరిమాణాన్ని బట్టి, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనము దేవుని అడిగినప్పుడు దేవుడు ఇచ్చే వరము దేవుని వరము. అది ఒకటిగా మనం చూస్తాం. రెండవదిగా మనము చూసుకుంటే కృపావరము అంటే మనము విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడే మనల్ని మెచ్చి నచ్చి దేవుని చిత్తానుసారంగా దేవుడే ఇచ్చే వరము ఈ కృపావరాలు. ఈ కృపావరాలు 21 కృపావరాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ వరము, మనము పాప క్షమాపణ పొంది మనము బాప్తీసం తీసుకున్నప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణకు తగినట్టుగా మనము మారు మనసుకు తగినట్టుగా పాప క్షమాపణ పొందుకొని మనము బాప్తీసం తీసుకున్నప్పుడు మనము పొందుకునే ఒక వరము, ఇది కూడా దేవుడిచ్చే వరము పరిశుద్ధాత్మ వరము. ఈ 3 వరాలు మనం ఎలా పొందుకోగలుగుతాము అనేది మనం ఒకసారి చూసుకుంటే ఈ వరాలను మనము దేవుడు ఇక్కడ దావీదు గారు అడుగుతున్న ఇక్కడ ఒక వరము ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే దేవుని యొద్ద మనకి 4వ వచనం 27వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. ఇక్కడ దేవుని యొద్ద దావీదు గారు ఒక వరాన్ని దేవునిని అడుగుతున్నారంట. ఆ వరం కోసం ఈయన వెతుకుతున్నాడు. దేవునిని ఒక వరం అడిగి ఆ వరాన్ని కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ వరం ఏంటి అనేది మనము చూసుకుంటే ఇక్కడ యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ ఆయన అడుగుచున్న మొట్టమొదటి వరము ఏంటి అంటే యెహోవా ప్రసన్నతను చూచే వరము నాకు కావాలి.
దేవుని ప్రసన్నతను పొందుకునే వరము నాకు కావాలి అని ఈయన కోరుకుంటున్నాడు. అంటే మరి దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడ దొరుకుతుంది, సో దేవుని ఈ వరము ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రసన్నత అనే వరము ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు. సో ఈ వరము ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దేవుని వరము. ఈ దేవుని వరము ఆయనకి ఎట్లా వస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. ఈ యొక్క దేవుని యొక్క ప్రసన్నత అనే వరము ఎట్లా వస్తుంది అనేది మనం చూసుకుంటే ఇక్కడ దాని కిందలోనే ఒక లైన్లో ఉన్నది. అదేంటంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే సో దేవుని మందిరములో కొనసాగుతున్నప్పుడు దేవుని మందిరములో ఆ యొక్క వరం అనేది దొరుకుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే దేవుని మందిరములో నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మనము అది సాధ్యమవుతుందా? జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివాసము చేయటం అనేది ఒక విశ్వాసికి సాధ్యమవుతుందా? అంటే మనము దేవుని మందిరంలో మనం ఒక క్రమంగా మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఆ క్రమం కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వరం అనేది మనకు దొరుకుతుందంట. అది మనము దేవునిని అడిగి ఆ వరం మనము పొందుకోవచ్చు. ఎక్కడ దొరుకుతుంది ఈ వరం అంటే, సో దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఈ వరం అనేది దొరుకుతుంది. ఈ వరం ఎక్కడ దొరుకుతుందండి? దేవుని సన్నిధిలో. మనము దేవుని యొక్క సన్నిధిలో మనము కొనసాగుతున్నప్పుడు దేవునిని అడిగితే, నీ యొక్క ప్రసన్నతను చూసే వరము నాకు కావాలి అంటే అది మనకు దొరుకుతుంది. దేవుడు ఇస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు. సో భక్తుడు ఇక్కడ చెప్తున్న వరము ఏంటి అంటే, యెహోవా ప్రసన్నతను చూచే వరము నాకు కావాలి అని అడిగినప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరావరణంలో ఆ వరం అనేది దొరుకుతుంది, దేవుని దగ్గర దొరుకుతుంది అనేది మనము చూసుకోవచ్చు. సో అలాగే ఇంకొక వరము కూడా ఆయన అడుగుతున్నాడు. ఏంటి ఆ వరము అంటే, ఇక్కడ మనం చూసుకుంటే, సో కృపాక్షేమములు నా వెంట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అని మనము 23వ కీర్తన 6వ వచనములో మనము చూసుకుంటాము. 23వ కీర్తన 6వ వచనములో ఒకసారి చూసుకుంటే ఏముంటుంది అంటే, చాలు సిస్టర్. ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు, నేను బ్రతుకు దినములన్నీ కృప అనే దానిని నేను కలిగి ఉండాలి. దేవుని కృపను నేను పొందుకున్న బిడ్డగా ఉండాలి, క్షేమంగా జీవించే బిడ్డగా ఉండాలి. ఇటువంటి కృపాక్షేమములు దొరుకుతాయి అంటే ఆ వరం నాకు కూడా కావాలయ్యా అని కోరుకుంటున్నాడు. ఇక్కడ రెండో వరం ఈయన ఏం కోరుకుంటున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు అనే వరము ఉంటే అది నాకు కావాలి అంటున్నాడు. ఈయన కోరుకున్న వరం ఏంటి? నేను బ్రతుకు దినములన్నీ, నేను బ్రతికే దినాలన్నిటిలో నీ కృప నాకు కావాలి, నేను జీవించే జీవితము క్షేమకరంగా ఉండాలి, ఆ వరము నాకు కావాలయ్యా అని కోరుకుంటున్నాడు. ఆ వరము కూడా ఎట్లా దొరుకుతుంది అంటే, కిందే ఒక మాట ఉంది, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ యొక్క బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నేను కలిగి ఉండాలనే వరము ఎక్కడ దొరుకుతుంది అంటే, దేవుని మందిరములో మనము కొనసాగుతున్నప్పుడు, దేవుని దగ్గర నుండి, దేవుని సన్నిధిలో, దేవుని మందిరావరణములో ఈ వరము దొరుకుతుంది అనేది మనము చూసుకోవాలి. సో ఇక్కడ రెండో వరముగా మనం చూసుకుంటున్నాము, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములు అనే వరము నాకు దయచేయము అని నువ్వు అడగాలి అంటే మనం ఎక్కడికి వచ్చి అడగాలి? దేవుని మందిరావరణంలో, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునిని అడిగినప్పుడు ఈ వరము దేవుడు ఇస్తాడు. అంటే మనము దేవుని సన్నిధిలో కొనసాగుతూ మనము దేవునిని అడిగినప్పుడు మనము కృపాక్షేమములు, మనం బ్రతుకు దినములన్నీ అది సాధ్యమవుతుందా? మనం బ్రతుకు దినములన్నీ క్షేమంగా బ్రతకడం అనేది సాధ్యమవుతుందా? మనము దేవుని కృప, మనం బ్రతికి దినములన్నీ దేవుని కృపను కలిగి ఉండటం అనేది సాధ్యమవుతుందా? కాదు. కానీ ఆయన సన్నిధిలో మనము కొనసాగుతూ ఉంటే, మనం బ్రతుకు దినములన్నీ ఆయన సన్నిధిలో కొనసాగుతూ ఉంటే అది సాధ్యమే. దేవుడు ఆ వరాన్ని మనకు ఇస్తాడు. మనం బ్రతుకు దినములన్నీ సమాధానంగా, మనము సంతోషంగా, సుఖముగా బ్రతకడానికి ఈ వరము దేవుడు మనల్ని అడిగితే దేవుడు మనకు ఇస్తానంటున్నారు. సో అనేది మనము చూసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుని ప్రసన్నతను చూసే వరము రెండవదిగా మనం చూసుకున్నాము. దేవుని యొక్క కృపాక్షేమములు అనే వరము మన జీవితకాలము అంతా ఉండే వరము మనము కోరుకోవచ్చు దేవుని యొద్ద నుండి. అయితే సో ఇది ఎక్కడ దొరుకుతాయి ఈ వరాలంటే, సో దేవుని సన్నిధిలో, దేవుని మందిర ఆవరణములో మనము కొనసాగుతూ దేవుని అడిగినప్పుడు ఇది దొరుకుతుంది అంటారు. అయితే దేవుని మందిర ఆవరణములో ఏముంటుంది?
అనేది మనం చూసుకోవాలి. సో దేవుని మందిరావరణంలో వస్తే ఏం జరుగుతుంది, ఏముంటుంది దేవుని మందిరంలో అంటే, సో దేవుని మందిరంలో ఉపదేశ క్రమం ఉంటుంది. సో దేవుని మందిరంలో మనకు ఆరాధించే క్రమం ఉంటుంది. దేవుని మందిరంలో మనం విజ్ఞాపన చేసే క్రమం ఉంటుంది. దేవునిని గణపరిచే క్రమం ఉంటుంది. ఇవన్నీ దేవుని మందిరంలో ఉంటాయి. సో దేవుని సన్నిధిలో ఉంటాయి. సో దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు ఇక్కడ ఒక వచనం మనం చూద్దాం. కీర్తనలు 119:56 వచనం చూస్తే, 119 కీర్తన 56వ వచనము. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. చాలు సిస్టర్. ఇక్కడ మనము చూసుకుంటే చూసుకున్నాము, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఇక్కడ మనం కూడా చూసుకుంటే కీర్తనకారుడు అడుగుతున్నాడు, ఇంకొక వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏం వరం అంటే, సో ఇక్కడ నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఈయనకి ఆల్రెడీ ఈ వరం నాకు దయచేయబడి ఉన్నదని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏంటి ఆ వరం అంటే, ఉపదేశ క్రమమును అనుసరించి నడుచుకోవటము అనేది ఈ యొక్క వరము. సో ఈ వరము నేను పొందుకొని ఉన్నాను అంటున్నాడు. ఈ వరము కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే, ఉపదేశం అనేది ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, ఎక్కడ లభ్యమవుతుంది అంటే, దేవుని సన్నిధిలో దేవుని ఉపదేశ క్రమం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆరాధన క్రమం ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవునిని గణపరిచే క్రమం ఉంటుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే, దేవుని సన్నిధిలో ఉంటుంది. సో కాబట్టి ఈ దేవుని సన్నిధిలో ఆ ఉపదేశ క్రమమును అనుసరించి నడుచుకునే ఆ యొక్క వరము నాకు కావాలి అనేది మనము అంటే, సో దేవుని వాక్యము మనం ప్రకటించబడుతున్నప్పుడు ఆ దేవుని వాక్యానుసారంగా జీవించే ఆ యొక్క వరము నాకు కావాలి అని ఇక్కడ కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి వరాన్ని మనము కోరుకోవాలి. ఇది 3వ వరంగా మనము చూస్తున్నాము. సో ఈ వరము మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే, ఈ వరం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, దేవుని సన్నిధిలో దొరుకుతుంది అనేది మనము చూసుకోవాలి. సో అలాగే ఇటువంటి వరాన్ని మనము దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆ యొక్క వరము దొరుకుతుంది. అంటే ఈ యొక్క ఉపదేశ క్రమం ఎలా ఉండాలి, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఉపదేశ క్రమం ఎలా ఉండాలి, ఎట్లా మనము ఎటువంటి ఉపదేశ క్రమాన్ని మనము అంగీకరించాలి అనేది మనం ఒక ప్రాముఖ్యంగా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 1-2 వచనములో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. చెవినొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఇక్కడ చాలు సిస్టర్. ఇక్కడ చూసుకుంటే మనము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము గమనిస్తున్నాం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా ఉంటుందంటే, దేవుని యొక్క ఉపదేశము వానవలే కురుస్తూ ఉందంట. అలాగే నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. అంటే దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఏంటి అంటే, ఉపదేశ క్రమమును మనము అనుసరించి నడుచుకునే పద్ధతి. సో దేవుని యొక్క ఉపదేశ క్రమం ఎట్లా ఉంటుందంటే, వర్షం వలె కురుస్తుందంట. అంటే ఇక్కడ వర్షం అంటే దేవుని యొక్క వాక్యము ఏ విధంగా అంటే చూసుకుంటే, నా ఉపదేశము వానవలే కురియును అంటే, ఇక్కడ దేవుని యొక్క ఉపదేశము ఎట్లా కురుస్తుందంటే వానవలే కురుస్తుందంట. సో ఒక విత్తనము భూమిలో నాటబడినప్పుడు అది నాటబడితే అది ఎమ్మడే మలిసిపోతుందా, అది ఎమ్మడే బ్రతికి పెద్దదైపోతుందా అంటే మనం గమనించాలి. దానికి ఏం కావాలి, వర్షం కావాలి, నీరు కావాలి. నీరు వచ్చినప్పుడే, ఆ వర్షం కురిసినప్పుడే అదేం చేస్తుందంటే ఫలిస్తుంది. అలాగే ఆ వాక్యం అనే ఒక విత్తనము మన హృదయంలో విత్తబడినప్పుడు ఆ వాక్యము ఫలిస్తుందా, ఫలభరితంగా మారుతుందా అనేది మనం గ్రహించాలి. అది ఫలభరితంగా మారాలి అంటే ఆ ఉపదేశ క్రమమును అనుసరించి మనం నడుచుకోవాలి. ఆ వాక్యము మన హృదయంలో మన జీవితాల్లో మనం నెరవేర్చబడాలి అంటే, మనము ఫలించాలి అంటే ఏం జరగాలి అంటే, అక్కడ ఏం చేయాలి, ఆ ఉపదేశ క్రమము అనే వర్షము మన హృదయంలో కురవాలి. అట్లా కురిచినప్పుడే ఏం జరుగుతుంది
జరుగుతుంది అంటే మన జీవితంలో మనము ఫలభరితంగా మారుతాం, ఆత్మీయ స్థితిలో ఫలాలు ఫలించి బిడ్డలుగా మనము మారుతాము అనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను. ఇక్కడ మంచు అనగా మనము చూసుకోవచ్చు, మంచు అనేది రక్షణకు సూచనగా ఉన్నది. సో మనము ఏదైనా మంచు అంటే ఇక్కడ ఏంటి అంటే రక్షణగా మనం చూసుకుంటాము. ఎందుకు అంటే సపోజ్ పాడైపోయిన కూరగాయలు కానీ ఏం చేస్తారు, మనకు చేపలు ఇక్కడ వేరే దగ్గర నుంచి ఎక్కడెక్కడో నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎక్కడ పెట్టి తీసుకొస్తారు, మంచులో పెట్టి తీసుకొస్తారు. మంచు అంటే దేనికంటే పాడైపోకుండా ఉండడానికి, రక్షించడానికి దానిని ఉపయోగిస్తారు. మంచు అనేది ఒక రక్షణ కవచంగా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అంటే ఎందుకు మనం ఫ్రిడ్జ్ వాడతాము, పాడైపోకుండా ఉంటాం అంటే దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో చల్లదనము. అంటే అక్కడ మంచు అనే కాన్సెప్ట్ ద్వారాగా ఏం జరుగుతుందంటే పాడైపోకుండా, వస్తువులు పాడైపోకుండా ఉంటాయి. అలాగే దేవుని వాక్యము ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక రక్షణ కవచంగా మనకు ఉంటుంది. అది వర్షం వలె మనము ఇక్కడ కురుస్తూ ఉంటుంది. ఉపదేశ క్రమం దేవుని సన్నిధిలో ఇక్కడ ఉపదేశము అనేది ఒక వాక్యం అనేది వర్షముగా కురుస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనలోనికి వెళుతున్నప్పుడు అదేం చేస్తుందంటే మనలో అక్కడ ఉత్తబడిన వాక్యం అనే విత్తనము ఏం చేస్తుందంటే ఫలిస్తుంది, అది ఫలాభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలె ఉండును. ఇక్కడ వాక్యము మంచు వలెను అంటే మన దేవుని యొక్క వాక్యము మనకు రక్షణ కవచం వలె ఉంటుందంట. సో కాబట్టి అది మనం చూసుకోవాలి. లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉంటుంది. సో ఇక్కడ వాక్యం అనే ఉపదేశమును మనం అనుసరించి నడుచుకునే వరం భక్తుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ఆ వర్షము తన హృదయములో కురిసినప్పుడు అక్కడ నాటబడిన ఆ యొక్క విత్తనం అనే వాక్యము ఏం చేస్తుంది, ఫలిస్తుంది. ఆ హృదయము అంటే నెరవేర్చబడుతుంది. ఆ వాక్యము మన హృదయంలో మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి అంటే ఆ ఉపదేశం అనే వర్షము కురవాలి. అది ఎక్కడ కురుస్తుంది, దేవుని సన్నిధిలో కురుస్తుంది. కాబట్టి భక్తుడు ఇది తెలుసుకున్న భక్తుడు దేవుని అడుగుతున్నాడు, నాకు వాక్యం అంటే ఉపదేశ క్రమాన్ని అనుసరించే వరము నాకు దయచేయ్యా అని ఇది తెలుసుకున్న భక్తుడు దేవునిని అడుగుతూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనము ఒకసారి చూసుకుంటే సో దేవుడు మనకు ఏమై ఉన్నాడంటే అక్కడ దేవుని యొక్క వాక్యం మంచు వలె ఉన్నది అన్న దానికి మనం ఒకసారి చూద్దాం. కీర్తనలు 18వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి చూద్దాం. కీర్తనలు 18:2. చాలు సిస్టర్. ఇక్కడ 18:2లో మనం చూసుకుంటే సో దేవుడు మనకి ఎలా ఉన్నాడు అనేది చూస్తే సో దేవుని అక్కడ యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు, దేవుడు మనకు దుర్గమునై ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాము. సో దేవుడు మనకు అంటే ఇక్కడ నేనే మీ దేవుడను, నేను తప్ప రక్షకుడు లేడు అనే ఒక మాట మనకు హోషేయ 13:4లో ఉంటుంది. అక్కడ ఏమనే ఉంటుంది అంటే నేనే మీ దేవుడను, నేను తప్ప రక్షకుడు మీకు లేడు అని ఉంటాడు. సో అంటే వాటిని గొప్ప రక్షకుడిని కలిగి ఉన్నాము. మనం ఇక్కడ చూసుకుంటున్నాము. సో నేను యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. సో అందుకనే ఇవన్నీ నా రక్షకుడు అని, నా కొండ, నా కోట అని చెప్తున్న ఈ కీర్తనకారుడు పలుకుతున్న మాట ఏంటి అంటే నీ ఉపదేశ క్రమమును అనుసరించే వరము నాకు కావాలయ్యా అని దేవునిని అడుగుతూ ఉన్నాడు. సో కాబట్టి ఇటువంటి వరాన్ని కూడా మనము దేవుని వరము, ఇది దేవుని వరము, దేవుడు ఇచ్చే వరము, ఈ వరాన్ని కూడా మనము కోరుకోవాలి. అలాగే మనము హోషేయ గ్రంథము 14:5లో ఒకసారి చూస్తే హోషేయ నేను అతని కుందును. చాలు సిస్టర్. ఇక్కడ చెప్తున్నాడు ఎట్లా దేవుడు మనకి ఎట్లా ఉంటాడంట, దేవుని ఉపదేశ క్రమం అనుసరించి దేవుని సన్నిధిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు మనకి ఎట్లా ఉంటాడంటే ఇక్కడ మనం చూసుకున్న మాట చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను అంటున్నాడు. హోషేయ 14:5 వచనంలో చెట్టుకు అంటే చెట్టుకు మంచు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ చెట్టు ఎండిపోకుండా, ఆ చెట్టు వాడిపోకుండా, ఆ చెట్టు పాడైపోకుండా ఉండాలి అంటే దానికి ఏం కావాలి అంటే ఆ మంచు అనేది కావాలి. ఆ మంచు అంటే ఆ తేమ అనేది కావాలి.
కావాలి. ఆ తేమ అనేది ఉంటే ఆ చెట్టు ఏం చేస్తుంది, వాడిపోదు, ఆ చెట్టు పాడైపోదు, ఆ చెట్టు ఎండిపోదు. సో కాబట్టి ఇట్లా మన విశ్వాస జీవితానికి మనం ఏం కావాలి అంటే, సో దేవుని వాక్యము అనే రక్షణ మనకు కావాలి. ఈ మంచు అనే వాక్యం అనే రక్షణ మనల్ని ఏం చేస్తుంది, రక్షణలోనికి నడిపిస్తుంది. అది మనము అటువంటి వరం అనేది మనము కలిగి ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో కాబట్టి మనం చూసుకున్నది, సో ఇక్కడ కీర్తనకారుడు అడుగుతున్న మొట్టమొదటి వరము ఏంటి అంటే, సో దేవుని ప్రసన్నతను చూసే వరము. అది ఎక్కడ దొరుకుతుంది, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. రెండవదిగా నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు అనే వరము ఆయన అడుగుతున్నాడు. ఆ వరం ఎక్కడ దొరుకుతుంది, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. సో మూడవ వరము అంటే దేవుని ఉపదేశ క్రమమును అనుసరించి నడుచుకునే ఆ యొక్క వరము నాకు కావాలంటున్నాడు. అది ఎక్కడ దొరుకుతుంది, దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. సో ఇదిగా మనం చూసుకుంటూ వస్తే ఇంకోటిగా, సో 23వ కీర్తన 1-2 వచనంలో చూసుకుంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. సో దేవుడు మనకు కాపరిగా ఉంటే సో మనకు లేమి అనేది కలగదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే, పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తున్నాడు, అంటే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సో దేవుని సన్నిధికి వస్తే ఏం కలుగుతుంది అంటే, మనకేం కలుగుతుందంటే సమృద్ధి కలుగుతుంది. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు కాబట్టి మనకు లేమి అనేది ఉండదు. మన బ్రతుకు దినములన్నీ లేమి అనేది మనము చూడము. ఎప్పుడు అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. సో కాబట్టి శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సో దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. సో అంటే ఇక్కడ ఎట్లా ఉపదేశ క్రమమును అనుసరించాలి అంటే, ఎటువంటి ఉపదేశ క్రమమును అనుసరించాలి అనేది మనము జాగ్రత్తగా ధ్యానం చేయాలి. అంటే కీర్తనలు 19:8 వచనంలో ఒకసారి చూసుకుంటే, చాలు సిస్టర్, ఇక్కడ యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషించును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది. సో కాబట్టి ఆ యొక్క నిర్దోషమైన ఉపదేశమును, ఆ యొక్క క్రమమును మనము అనుసరించి నడుచుకునే ఆ వరమును మనము కూడా దేవునిని అడిగి పొందుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే, సో దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మనము నడుచుకోగలము అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో అయితే ఇక్కడ 119:50 వచనంలో ఒక వాక్యం ఉంటుంది. అది దేవుడు మనకు రక్షణ, మనకు కాపరి అని మనం చూసుకున్నాం కదా. దానికి 119వ కీర్తన 50 వచనంలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలు సిస్టర్, ఇక్కడ దేవుని వాక్యము రక్షణ కవచముగా ఉన్నది. దేవుని వాక్యం మంచు చెట్టుని అతుక్కుని ఉందని మనం చూసాము. అలాగే ఇక్కడ నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేసి ఉన్నది. అంటే సో దేవుని యొక్క వాక్యము మనకి ఎట్లా ఉంటుందంటే, సో మనల్ని బ్రతికిస్తుంది. మన విశ్వాస జీవితంలో మనం క్రమంగా ఉండటానికి అది మనకు ఊతమిస్తుంది అనేది మనము చూసుకోవాలి. సో అలాగే మనం ఇక 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే సో దేవుని వాక్యము మన పాదములకు, అంటే మనలో ఏదన్నా చీకటి కానీ అటువంటి పరిస్థితులు ఉంటే, సో దేవుని వాక్యము మనలో అక్కడ అది ఉపదేశ క్రమంగా అది నడుస్తూ ఉన్నప్పుడు, మనము ఆ వాక్యము మన హృదయములో నాటింపబడి అది ఫలిస్తూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే, మనలో ఉన్న అది మనకు దీపముగా ఉంటుంది. ఆ దీపము అదే మనలో ఉన్న చీకటిని పారదోలుతుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. సో కాబట్టి మనము ఇక్కడ మొట్టమొదటిగా మనము కోరుకోవలసిన ఇక్కడ ఏంటి అంటే, వరము ఏంటి అంటే, సో దేవుని యొక్క వరము అనేది మనము కోరుకోవాలి. దేవుని యొక్క ప్రసన్నతను చూసే వరము మనము కోరుకోవాలి. అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. అలాగే రెండవదిగా దేవుని యొక్క కృపాక్షేమములు మన జీవితకాలం అంతా మన వెంట వచ్చే
సో ఆ వరం అనేది కోరుకోవాలి. సో మూడవదిగా దేవుని ఉపదేశ క్రమమును అనుసరించి నడుచుకొని ఆ యొక్క ఉపదేశ క్రమమును మనము కలిగి ఉండాలి. సో మనము నాలుగవదిగా చూసుకుంటే సమరయ స్త్రీ దేవుని యొద్దకు వచ్చి అప్పుడు దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ నీ యొద్దకు వచ్చిన వాడు ఎవరో నువ్వు తెలుసుకుని ఉంటే నువ్వు దేవునిని ఒక వరము అడుగుతావు అని అక్కడ చెప్తుంది జరిగింది. ఏంటి ఆ వరం అంటే, సో నీకు జీవజలము అనే వరము నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే జీవజల వరము అనేది మనకు రావాలి అంటే సో దేవుని సన్నిధికి మనం రావాలి. అది దేవుని యొక్క సన్నిధిలోనే మనకు దొరుకుతుంది అనేది మనము ప్రాముఖ్యంగా చూసుకోగలము. సో అదే విధంగా మనం చూసుకుంటే సో అట్లా మనకు జయించే వారిగా ఉంటే మనకు అనేకమైన ఇవి మనము పొందుకుంటాము అనేది మనం మన జయ జీవితం అనేది మనము కలిగి ఉండాలి అనేది మనం ప్రాముఖ్యంగా చూసుకుంటున్నాము. సో రెండవ తిమోతి 1 అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనములో ఒకసారి గమనిద్దాం. ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడివై ఉండు. చాలు సిస్టర్, ఇక్కడ చూసుకుంటే మనము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పెరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు. అంటే దేవుని వరం మనం అడిగి దేవుని వరం మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే ఇక్కడ ఇది ఒక పని మనం చేయాలి. ఏంటి అంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఇంద్రియ నిగ్రహము అనే మాట మనం ఈరోజు ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఇంద్రియము అంటే సో సర్వేంద్రియాలు అంటాం. సర్వేంద్రియాలు అంటే ఏంటి మనం చూసుకుంటే శరీరము, మనకు కన్ను, ముక్కు, చెవు, నోరు, ఇవి సర్వేంద్రియాలు. సో ఈ సర్వేంద్రియాలు మనము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. వీటి విషయంలో మనము నిగ్రహం కలిగి ఉండాలి. అంటే సో ఇక్కడ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరిగితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఈ పిరిగితనము గల ఆత్మ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాది యొద్ద నుండి వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే పాపమును జయించాలి, శరీరాన్ని జయించాలి, లోకమును జయించాలి, అపవాదిని జయించాలి. సో ఇప్పుడు మాత్రమే వీటిని జయిస్తే మనకు జయ జీవితం అనేది కలుగుతుంది. సో జయ జీవితంలో కలిగి అప్పుడు మనము దేవుని యొక్క వరాన్ని మనము అడగాలి. అప్పుడు దేవుని యొక్క వరము మనకు అనుగ్రహిస్తాడు. చివరికి మనం చూసుకుంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనకు పరిశుద్ధాత్మ అనే వరం అనేది ఒకటి మనకు ఉంటుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. చాలు సిస్టర్, ఇక్కడ మనం చూసుకుంటే 17వ వచనంలో చూసుకుంటే అదే అధ్యాయము, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అయితే అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను అతని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఆ అధికారం నాకు ఇయ్యమని అడిగాను. వాళ్ళ ముందు ఇక్కడ పేతురు యోహాను దగ్గరకు వచ్చి ఒక ద్రవ్యాన్ని పెట్టి ఆయన అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు అంటే సో నాకు ఈ అధికారాన్ని ఇవ్వమని, అంటే పరిశుద్ధాత్మను పొందే అధికారం నాకు ఇయ్యమని అడుగుతున్నాడు. సో మనము కానుకలు వేసిన ద్వారా మనము ఇవన్నీ మనం ఏదైనా డబ్బుల ద్వారా ఈ వరాలు మనము పొందుకోలేమని ఇక్కడ మనం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటున్నారు. అంటే దేవుని వరం మనం పొందుకోవాలంటే మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి దేవునిని మనం అడిగితే దేవుని వరం పొందుకుంటాం. కానీ ద్రవ్యం ఇచ్చి మనము అక్కడ బంగారం నిలువు బంగారాన్ని మనము దేవునికి ఇచ్చేస్తే మనకు దేవుని వరం అనేది రాదు. మన డబ్బులు కానీ ఏదైనా ఇచ్చి నాకు వరం కావాలి
కావాలి అంటే అది కొనుక్కునేది కాదు. అంటే మన విశ్వాస జీవితంలో మనం పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా ఉంటే అప్పుడు మాత్రమే, అంటే మన పాపపు జీవితంను ఒప్పుకొని మనం మారు మనసు పొంది మారు మనసుకు తగిన అంటే మనము బాప్తిసం తీసుకొని మనం దేవుని దానికి మారు మనసుకు తగిన ఫలితాలు అంటే మనము ప్రవర్తించినప్పుడు అప్పుడు మాత్రమే సో దానికి ఫలాలు మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరము అనేది మనము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సో ఇటువంటి వరాన్ని మనము కలిగి ఉండాలి. సో మనము బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం అంటే సో మన పశ్చాత్తాపం కలిగి మనం 100% పాప క్షమాపణ పొందుకొని మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నప్పుడు మాత్రమే బాప్తిసం అనే వరము పొందుకుంటాము. సో కాబట్టి ఇటువంటి 4 వరాలు మనం పొందుకోవాలంటే మనము ఎటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే సో పరిశుద్ధత కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, సో దేవుని ఎదుట నీతిమంతులుగా మనము కనపరుచుకోవాలి, దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలిచి ఉండాలి. సో ఈ 4 మనం కలిగి ఉంటేనే సో కలిగి ఉండి దేవుని సన్నిధిలో కొనసాగుతూ దేవుని సన్నిధికి వచ్చి మనం అడిగితే మనము దేవుని యొక్క వరాలు పొందుకుంటాము. సో కాబట్టి సో మనము దేవుని ఆత్మ అనేది పరిశుద్ధ ఆత్మ అనే వరం మనం ఎప్పుడు పొందుకోవాలి అంటే సో మనము ఇవి మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని ఎదుట నీతిమంతులుగా మనము కొనసాగుతూ ఉండాలి, దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలిచి ఉండాలి. అప్పుడు మనము అడిగితే దేవుని సన్నిధిలో కొనసాగుతూ అడిగితే దేవుడు మనకు ఏం వరాలు ఇస్తారంటే దేవుని వరము ఇస్తారు. దేవుని వరము అంటే ఇక్కడ చూసుకుంటే ఎన్ని వరాలు మనము ఇక్కడ కీర్తనకారుడు అడిగాడు. మనం చూసుకుంటే మొదటిగా సో దేవుని యొక్క ప్రసన్నతను చూసే వరము, తర్వాత కృపాక్షేమములు వెంట వచ్చే వరము, తర్వాత దేవుని ఉపదేశ క్రమమును అనుసరించే వరము, తర్వాత మనం ఇక్కడ చూసుకున్నాము పరిశుద్ధాత్మ అనే వరము, తర్వాత జీవజల ఊట అనే వరము అక్కడ మనము చూసాము. సో కాబట్టి ఇటువంటి వరాలు మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా ఆయన సన్నిధిలో మనము కొనసాగుతూ జీవిస్తూ ఉన్నప్పుడు సో దేవుడు ఈ వరాలు మనకి ఇస్తాడు. చివరిగా పరిశుద్ధ ఆత్మ అనే ఆత్మను వరము పొందుకొని అంటే ఆయనను ఆరాధించే మనము ఎట్లా ఆరాధించాలంటే ఆత్మను కలిగి పరిశుద్ధ ఆత్మను కలిగి ఆ వరాన్ని కలిగి ఆత్మతో సత్యముతో మనము ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇట్టి విధంగా మనము ఆరాధన చేయాలి. ఈ వరము పొందుకొని దేవుని యుద్ధ పరిశుద్ధ ఆత్మ అనే వరము పొందుకొని ఆత్మతో సత్యముతో మనము దేవునిని ఆరాధన చేస్తే దేవుడు మహిమ పొందుకుంటాడు. ఇటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. అప్పుడు తన దేవదూతల గణములతో మన మధ్యకు దిగి వచ్చి ఆయన మహిమ పొందుకుంటాడు. ఇటువంటి ఆరాధన మనము చేయాలి. ఎట్లాంటి ఆరాధన చేయాలి? ఆత్మపూర్ణులుగా ఆత్మ కలిగి పరిశుద్ధ ఆత్మ అనే వరము మనము కలిగి అప్పుడు ఆరాధన చేయాలి. ఆ ఆరాధన దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఇటువంటి ఆరాధన మనము చేయాలని మనము దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఈ వాక్యము దేవుడు మనందరి హృదయాలలో మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్.